మీతోటి ఉద్యోగస్తులు రిటైర్మెంట్ తీసుకుంటారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? గత 35 సంవత్సరాల నుంచి మేము యాదగిరి గారు మేము కలిసి పనిచేసినాం. ఆ తర్వాత ఆయన రిటైర్ అవుతుంటే మా అందరికి చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా 60 సంవత్సరాలు కంప్లీట్ అయితే రిటైర్ కావడం తప్పదు కాబట్టి అది కావాల్సిందే. ఆ తర్వాత కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మా బీడీఎల్ ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ రకంగా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో గత 5 సంవత్సరాలుగా మేము 2 యూనియన్లు కలిసి ఉండి సిఐటి యూనియన్ అట్లాగే తెలంగాణ యూనియన్ 2 అలయన్స్తో గెలిచిన తర్వాత పెన్షన్ స్కీమ్ చేయడం జరిగింది. థర్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్ చేయడం జరిగింది. దానివల్ల రిటైర్ అయిన కార్మికులందరికీ ప్రతి నెల 6 నుంచి 7 వేల రూపాయలు, అట్లాగే వారి రిటైర్ అవుతున్న సందర్భంగా వారి అకౌంట్లో 10-11 లక్షల రూపాయలని వాళ్ళ అకౌంట్లో వేయడం కోసం అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా వేజ్ రివిజన్ చేయడం జరిగింది. ప్రతి వేతన ఒప్పందం చేయడం వల్ల ప్రతి కార్మికునికి సుమారుగా 15 నుంచి 45 వేల రూపాయలు పెరగడం జరిగింది ప్రతి నెల. ఆ రకంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేయడంలో యాదగిరి గారి కృషి చాలా అమోఘమైంది. భవిష్యత్తులో కూడా ఆయన ఇక్కడే లహరిలో ఉంటాడు కాబట్టి అన్ని విషయాలు కూడా అందుబాటులో ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీతో కలిసి పనిచేసేటప్పుడు ఆయన ఎలా ఉండేవారు? ఆయన మా అందరినీ సమిష్టిగా పనిచేయడం కోసం 2 యూనియన్లు, విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి యూనియన్లు, సిఐటి యూనియన్ అట్లాగే తెలంగాణ యూనియన్ అయినప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోవడంలో, కార్మికుల సంక్షేమం కోసం పనిచేయడంలో ఆయన ఎంతో కృషి చేసిండు. ఆయన అనుభవం మేము భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఫైనల్గా మీ మిత్రునికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా మిత్రునికి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వాళ్ళ కుటుంబం అంతా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అట్లాగే ఈ కార్మికుల చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆయన బీడీఎల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆయన్ని దీవించి పంపుతున్నారని తెలియదు.